హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. వెల్కమ్ టు తెలుగు టెక్ టీవీ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను రియల్మీ బడ్స్ క్యూని అన్బాక్సింగ్ చేయబోతున్నాను. సో దగ్గర ఒక 5 to 6 అవర్స్ ఉండైతే నేను ఈ బడ్స్ని టెస్ట్ చేస్తున్నాను. నా ఎక్స్పీరియన్స్ కూడా ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. సో వీడియోని కంప్లీట్గా చూడండి అండ్ మొత్తం చూసాక నచ్చితే లైక్ చేయండి. సో ఇలాంటి ప్రోడక్ట్ వీడియోస్ని మాత్రం వీలైనంత సపోర్ట్ చేయండి, వీలైనంత లైక్ చేయండి, వీలైనంత షేర్ చేయండి. సో మాకు కొంచెం లైక్స్ వ్యూస్ ఎక్కువ వస్తే ఎనర్జీ వస్తుంది, ఇంకా ప్రోడక్ట్స్ కొని వీడియోస్ చేయడానికి అయితే పాసిబిలిటీ అయితే ఉంటుంది. సో వీలైనంత సపోర్ట్ అయితే చేయండి ప్రోడక్ట్ వీడియోస్ని. ఫ్రెండ్స్, నేను ఫస్ట్ డేలో ఆర్డర్ చేశాను అమెజాన్లో. ఆర్డర్ చేసిన నెక్స్ట్ డేనే డెలివరీ అయితే అయిపోయింది. ఇది మనకు 3 కలర్స్లో ఉంది, వైట్ కలర్, బ్లాక్ కలర్ అండ్ ఎల్లో. కాకపోతే ఫస్ట్ డేలో మనకు ఓన్లీ బ్లాక్ కలర్ ఒకటే ఉండే. బాక్స్ పై చూసుకుంటే రియల్మీ బడ్స్ క్యూ అని రాస్తుంది అండ్ ఇమేజ్ కూడా కనపడుతుంది ఇయర్ బడ్స్వి. బ్యాక్ సైడ్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ అంతా కూడా ఉన్నాయి. 20 hour లాంగ్ బ్యాటరీ లైఫ్ అంటున్నారు అండ్ 10mm బాస్ పుష్ డ్రైవర్తో వస్తుంది. సో 10mm అంటే ఈ బడ్జెట్లో ఒక మంచి విషయం అనే చెప్పొచ్చు. సో ఈ డ్రైవర్ సైజ్ అనేది మనకు ఎంత ఎక్కువ ఉంటే అంత బెటర్ బేస్ అయితే ఉంటుంది. 119ms సూపర్ లేటెన్సీ కూడా ఉంది. సో 119ms అంటే ఒక మంచి విషయం అనేది చెప్పొచ్చు బ్లూటూత్ ఇయర్ ఫోన్స్లో. నార్మల్ వైడ్లో చూసుకుంటే మనకు 8 milliseconds వరకు ఉంటుంది, కాకపోతే బ్లూటూత్లో మాత్రం మనకు 100 అబోవ్నే ఉంటుంది. సో 119ms అంటే కూడా ఒక మంచి విషయం అనేది చెప్పొచ్చు. గేమ్స్ ఆడేటప్పుడు మనకు కొంచెం తక్కువ లేటెన్సీ అయితే ఉంటుంది. అండ్ ఇన్స్టెంట్ కనెక్షన్ అంటున్నారు. 3.6 grams అల్ట్రా లైట్ బాడీతోనైతే వస్తుంది. అంటే మనకు ఈచ్ ఇయర్ బడ్ యొక్క వెయిట్ చూసుకుంటే 3.6 grams అయితే ఉంటుంది. డిజైన్డ్ బై జోస్ లెవి అని ఉంది, ఇతను ఫేమస్ ఆర్టిస్ట్. సో డిజైనింగ్ కూడా వీళ్ళు కొంచెం ఎక్కువ హైలైట్ అయితే చేస్తున్నారు. ఇది మనకు పెబుల్ డిజైన్తో అయితే వస్తుంది. సో ఓవరాల్గా బ్యాక్ సైడ్ డీటెయిల్స్ చూసుకుంటే ఇది ఫాస్ట్గా మనం బాక్స్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేయగానే ఫస్ట్ మనకు ఇయర్ బడ్స్ ఒక కేస్ అయితే ఉంది, దీన్ని పక్కన పెడదాం. నెక్స్ట్ చూసుకుంటే మనకు మైక్రో యూఎస్బీ కేబుల్ ఉంది. ఇది నాకు ఒక మైనస్ పాయింట్ అనిపించింది, ఎందుకంటే 2000 రూపీస్ పెడుతున్నాం మనము. టైప్ సి ఇచ్చుంటే కొంచెం బెటర్ ఉండేది. సో ఇప్పుడు మనకు మాక్సిమం ఫోన్స్లో టైప్ సి పోర్టే వస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఇయర్ బడ్స్ని యూజ్ చేయాలంటే మనము సపరేట్గా ఈ మైక్రో యూఎస్బీ కేబుల్ని అయితే క్యారీ చేయాలి. సో ఇది ఒక్క నాకు మైనస్ అనిపించింది. టైప్ సి ఇచ్చుంటే కొంచెం బెటర్ అయితే ఉండేది. నెక్స్ట్ చూసుకుంటే మనకు యూజర్ మాన్యువల్ అయితే ఉంది అండ్ నెక్స్ట్ మనకు ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ అయితే ఇచ్చారు, 2 pairs డిఫరెంట్ సైజ్వి. సో ఇది చూసుకుంటే మనకు లోపల ఎల్లో ఫినిష్తో అయితే వస్తున్నాయి. సో వీళ్ళ బ్రాండ్ కలర్ని అయితే దాంట్లో ఇంటిగ్రేట్ అయితే చేశారు. సో ఓవరాల్గా ఇది మనకు బాక్స్లో కంటెంట్స్ చూసుకుంటే నెక్స్ట్ మనం బడ్స్ కేస్ చూసుకున్నట్లయితే మనకు టాప్లో రియల్మీ బ్రాండింగ్ అయితే షైన్ అవుతుంది. సో చాలా బాగుంది బ్రాండింగ్ అయితే. ఇది మనకు మ్యాట్ ఫినిష్తో వస్తుంది. అండ్ ఇక్కడ ఫ్రంట్లో చూసుకుంటే మనకు ఒక ఎల్ఈడి నోటిఫికేషన్ లైట్ అయితే ఉంది అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు మైక్రో యూఎస్బీ పోర్ట్ అయితే ఉంది. సో బిల్డ్ చూసుకుంటే కూడా మనకు బాగుందని చెప్పొచ్చు. సో మరీ ఎక్సలెంట్ అని చెప్పను కానీ బాగుంది. సో ప్రైస్ పరంగా ఓకే అని చెప్పొచ్చు. సో చూడడానికి అయితే చాలా బాగుంది డిజైనింగ్. ఇది మనకు పెబుల్ షేప్ డిజైన్తో అయితే వస్తుంది అండ్ చాలా లైట్ వెయిట్గా ఉంది. మనం ఈజీగా ఎక్కడికంటే అక్కడ క్యారీ అయితే చేయొచ్చు. నెక్స్ట్ మనం కేస్ ఓపెన్ చేయగానే మనకి ఇయర్ బడ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకు స్టిక్కర్స్ ఉన్నాయి, స్టిక్కర్స్ అంతా కూడా తీసేద్దాము. సో ఇయర్ బడ్స్ చూసుకుంటే కూడా చాలా బాగున్నాయి డిజైన్. ఇక్కడ మనకు రియల్మీ బ్రాండింగ్తో అయితే వస్తున్నాయి, మ్యాట్ ఫినిష్తోని. సో రియల్మీ బ్రాండింగ్ ఏదైతే ఉందో అక్కడ మనకు టచ్ గెస్చర్స్ అయితే ఉంటాయి. సో మనము యాక్షన్స్ అయితే పర్ఫామ్ చేయొచ్చు ఆ గెస్చర్స్ని యూజ్ చేసుకొని. అండ్ బిల్డ్ చూసుకుంటే కూడా మనకు చాలా బాగుంది. సో మరీ చీప్ అయితే ఏమీ లేదు. అండ్ ఇది మనకు ఇన్ ఇయర్ ఫోన్స్. సో డిజైనింగ్ చూసుకుంటే కూడా మనకు ఈజీగా ఇయర్స్లోకి అయితే వెళ్ళిపోతాయి. సో డిజైనింగ్ అయితే మనకు చాలా బాగా అయితే చేశారు వీళ్ళు. అండ్ ఇయర్స్లో పెట్టుకుంటే కూడా మనకు ఈజీగా ఫిట్ అయితే అవుతున్నాయి. అండ్ కనెక్టివిటీ గురించి మాట్లాడితే సో మొబైల్ ఫోన్లో బ్లూటూత్ ఆన్ చేయండి అండ్ ఇక్కడ మనం రియల్మీ బడ్స్ కేస్ ఓపెన్ చేసి ఒక 2-3 seconds వాటిని ట్యాప్ చేసి పట్టుకుంటే రెండింటిని మనకి ఇక్కడ పేర్ ఆప్షన్ వస్తుంది. సో ఈజీగా మనం పేర్ అయితే చేయొచ్చు. అండ్ ఇంకా మనము రియల్మీ లింక్ యాప్ ఉంటే లింక్ యాప్లో మనం ఈ గెస్చర్స్ యొక్క యాక్షన్స్ కూడా చేంజ్ అయితే చేయొచ్చు. డబల్ ట్యాప్కి, ట్రిపుల్ ట్యాప్కి, లెఫ్ట్ ఇయర్కి, రైట్ ఇయర్కి ఇవన్నీ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ గేమ్ మోడ్ కూడా ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. బ్యాటరీ పర్సెంటేజ్ కూడా చూడొచ్చు. కాకపోతే లింక్ యాప్ ప్రజెంట్ ఓన్లీ ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉంది, iOS కి అయితే ఇంకా రాలేదు. సో ఫ్యూచర్లో రావడానికి ఛాన్స్ అయితే ఉంది. సో ఇక్కడ మనం గెస్చర్స్ గురించి మాట్లాడితే డబల్ ట్యాప్ చేస్తే మనకు మ్యూజిక్ ప్లే అవుతుంది, పాజ్ అవుతుంది అండ్ కాల్స్ని లిఫ్ట్ చేయొచ్చు డబల్ ట్యాప్ చేస్తే. అండ్ ట్రిపుల్ ట్యాప్ చేస్తే మనకు నెక్స్ట్ సాంగ్ అయితే షిఫ్ట్ అయిపోతుంది. అండ్ మీరు 2 seconds వరకు హోల్డ్ చేసి పట్టుకుంటే మనకు అసిస్టెంట్ ఓపెన్ అవుతుంది. అండ్ ఒక 2 seconds హోల్డ్ చేసి పట్టుకుంటే మనకు వాయిస్ అసిస్టెంట్ అయితే వస్తుంది. అండ్ 2 ఇయర్ బడ్స్ని మీరు ఒక 2 seconds వరకు హోల్డ్ చేసి పట్టుకుంటే మనకు గేమింగ్ మోడ్ అయితే ఆన్ అవుతుంది. సో గేమింగ్ మోడ్ ఆన్ అయినప్పుడు మనకు కొంచెం లేటెన్సీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో 119 millisecondsకి అయితే వెళ్తుంది. మనకు కొంచెం గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే బెటర్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇయర్ బడ్స్లో మనకు R1 చిప్ ఉంది, బ్లూటూత్ 5.2 సపోర్ట్తో వస్తుంది అండ్ ఇంకా IPX4 కూడా ఉంది. అంటే మనకు స్వెట్ అండ్ రెయిన్ నుండి అయితే కొంతవరకు రెసిస్ట్ అయితే చేస్తుంది. సో నా ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడితే కంఫర్ట్ గురించి చూద్దాం.
ఫస్ట్. సో కంఫర్ట్ చూసుకుంటే మాత్రం చాలా బాగుంది. సో ఇయర్స్లోకి మంచిగా ఫిట్ అయిపోతున్నాయి, మంచి స్నక్కి ఫిట్ అవుతుంది. అండ్ మనం ఎక్కువ లాంగ్ టైం యూజ్ చేసేటప్పుడు కూడా ఎటువంటి పెయిన్ రావడం, ఇయర్స్కి ఎటువంటి ఇరిటేషన్ రావడం అలానైతే ఏం లేదు. చాలా కంఫర్ట్గా ఉన్నాయి. నేను ఒక 3 hours వరకు అయితే కంటిన్యూస్గా పెట్టుకొని యూజ్ చేశాను. సో ఎటువంటి ఇష్యూ అయితే లేదు. చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి అండ్ చాలా కంఫర్ట్గా కూడా ఉన్నాయి. ఇయర్స్లో కూడా మంచిగా కూర్చుంటున్నాయి. సో ఎటువంటి ఇష్యూ అయితే లేదు. మీరు లాంగ్ టైం యూజ్ చేసేటప్పుడు కూడా మనకి ఇవైతే కంఫర్ట్గానే ఉంటాయి. అండ్ నెక్స్ట్ డిజైనింగ్ కూడా చాలా బాగుంది. ఇది మొత్తం మనకు సర్కిల్ డిజైన్ టైప్లోనైతే ఉంటుంది. పెబుల్ని వీళ్ళైతే ఫోకస్ చేసి డిజైనింగ్ అయితే చేశారు. సో కేస్ డిజైన్ బాగుంది అండ్ ఇంకా ఇయర్ బడ్స్ యొక్క డిజైనింగ్ కూడా చాలా బాగుంది. అండ్ ఇంక ఇవి చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి. సో మనకు ఇయర్ బడ్స్ చూసుకుంటే 3.6 grams వరకు అయితే ఉన్నాయి. అండ్ మొత్తం మనకు కేస్తో చూసుకుంటే మనకు 36 grams వరకు అయితే వస్తుంది. సో మనం ఈజీగా క్యారీ చేయవచ్చు. చాలా చిన్నగా ఉన్నాయి సైజు అండ్ వెయిట్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. సో పోర్టబుల్గా ఉన్నాయని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం ఆడియో క్వాలిటీ గురించి మాట్లాడితే ఫస్ట్ మనం బేస్ నుండి స్టార్ట్ చేద్దాము. సో బేస్ చూసుకుంటే మనకు దీంట్లో 10mm డ్రైవర్ అయితే ఉంది బేస్ కోసము. సో బేస్ చూసుకుంటే మాత్రం చాలా బాగుంది. మనకు మంచి క్వాలిటీ బేస్ ఉందని చెప్పొచ్చు. ఈ బడ్జెట్లో చూసుకుంటే నాకు ఈ బడ్స్ రాకముందు మనకు రెడ్మీ బడ్స్ సైజ్లో బేస్ అయితే బాగుండే. సో 2000లో మంచి బేస్ ఇయర్ బడ్స్ అంటే రెడ్మీ బడ్స్ సైజ్ మనకు కొంచెం బెటర్ అయితే ఉండే. బట్ ఇవి వచ్చినాక ఇప్పుడు మనకు రియల్మీ బడ్స్ క్యూ కొంచెం బెటర్ అయితే ఉంది. రెడ్మీ బడ్స్ ఎస్లో అండ్ ఇంకా రియల్మీ బడ్స్ క్యూలో రెండిట్లో కూడా మనకు బేస్ దగ్గరనే ఉంటుంది. కాకపోతే క్వాలిటీలో మనకు డిఫరెన్స్ అయితే కనపడుతుంది. రెడ్మీ బడ్స్ సైజ్లో మనం హెవీ బేస్ సాంగ్స్ వినేటప్పుడు వోకల్స్ అయితే కొంచెం డామినేట్ అయితే చేసేది బేస్. బట్ ఇక్కడ చూసుకుంటే అలా డామినేషన్ అయితే లేదు. సో మనకు వోకల్స్ అండ్ ఇంకా బేస్ సపరేషన్ అయితే క్లియర్గా కనపడుతుంది. సో బేస్ అయితే మనకు చాలా క్లియర్గా ఉంది అండ్ చాలా క్వాలిటీగా ఉందని చెప్పొచ్చు. సో బేస్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 2000 అండర్లో ఇది ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ మనం వోకల్స్ చూసుకుంటే, సో నేను యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూసాను అండ్ కొన్ని సిరీస్ కూడా చూసాను. సో వోకల్స్ కూడా చాలా క్లియర్గా వినపడుతున్నాయి. సో మూవీస్ చూసే వాళ్ళైనా వీడియోస్ చూసే వాళ్ళైనా వాళ్ళకు కూడా ఇది మంచి ఆప్షన్ అవుతుంది. చాలా క్లియర్గా ఉన్నాయి అండ్ చాలా నీట్ అండ్ క్లీన్గా ఉన్నాయి వోకల్స్ చూసుకుంటే కూడా. సో హైస్ చూసుకుంటే మాత్రం నాకు అంత ఎక్సలెంట్ అయితే అనిపించలేదు. సో మనము హై వాల్యూమ్లో ఎక్కువ ఇన్స్ట్రుమెంటల్స్ ఉన్న సాంగ్స్ వినేటప్పుడు మాత్రం కొంచెం హైస్ క్వాలిటీ అయితే అర్థం అవుతుంది. సో హైస్ క్వాలిటీ అయితే అంత కరెక్ట్ అయితే లేదు. సో ఇది ఒక్కటి నాకు కొంచెం మైనస్ అనిపించింది. కాకపోతే మీకు ఓవరాల్గా అంత డిఫరెన్స్ అయితే కనబడదు. సో మేమంటే ఒక 5-6 ఇయర్ ఫోన్స్ని పక్కన పెట్టుకొని కంపేర్ చేస్తాం కాబట్టి మాకు ఆ డిఫరెన్స్ అయితే మేము నోటీస్ చేయగలుగుతాము. బట్ నార్మల్ యూజర్కి అయితే ఆ డిఫరెన్స్ అయితే అంతగా కనబడదు. బేస్ వోకల్స్ హైస్ యొక్క సపరేషన్ కూడా మనకు దీంట్లో అయితే బాగుంది. సో కొన్ని ఇయర్ ఫోన్స్లో చూసుకుంటే మొత్తం మనకు మిక్స్అప్ అయిపోయి క్లమ్జీ వినబడుతుంది. కాకపోతే దీంట్లో అలానైతే లేదు. సో మనకు దేనికి దాని సపరేషన్ అయితే బాగుంది. సో ఓవరాల్గా చూసుకుంటే 2000 మనకు మంచి ఆడియో క్వాలిటీ అని చెప్పొచ్చు. సో మంచి ఆడియో క్వాలిటీ ఇయర్ బడ్స్ కావాలంటే 2000 బడ్జెట్లో ఇవి మీకు ఒక మంచి ఆప్షన్ అయితే అవుతాయి. అండ్ దీంట్లో మనకు అల్ట్రా లేటెన్సీ మోడ్ కూడా ఉంది. 119 milliseconds వరకు అయితే వెళ్తుంది లేటెన్సీ అనేది. సో మనకు గేమ్స్ ఆడేటప్పుడు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. నేను PUBG ఆడాను. సో బాగానే ఉంది గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే. కాకపోతే మీరు మరీ హెవీ గేమర్ అయితే మాత్రం నేను బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అయితే మీకు సజెస్ట్ చేయను. ఇదనే కాదు, ఏ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అయినా కూడా మీకు సజెస్ట్ చేయను. మీరు బెటర్ వైర్డ్ ఇయర్ ఫోన్స్ అయితే యూజ్ చేయండి. సో వైర్డ్ ఇయర్ ఫోన్స్లో చూసుకుంటే మనకు 8 milliseconds వరకు అయితే ఉంటుంది లేటెన్సీ. సో ఇంకొన్ని వాటిలో ఇంకో కొంచెం తక్కువ కూడా ఉంటుంది. మనకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. సో మీరు గేమర్ అయితే మాత్రం బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అయితే మీరు అవాయిడ్ చేయండి. ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. బట్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం దీంట్లో అల్ట్రా లేటెన్సీ మోడ్ అనేది బాగానే వర్క్ అవుతుంది. సో గేమింగ్ కూడా మనకి ఇవి బెటరే ఉన్నాయి. నా దగ్గర రియల్మీ బడ్స్ ఎయిర్ నియో ఉన్నాయి అండ్ ఇంకా రెడ్మీ బడ్స్ ఎస్ ఉన్నాయి. సో వీటితో కంపేర్ చేసి కూడా ఒక వీడియోని అయితే చేయడానికి ట్రై చేస్తాను. సో ఏమంటారు కింద కమెంట్స్లో చెప్పండి. కంపారిజన్ కావాలంటే డెఫినెట్గా మూడింటికి కంపారిజన్ అయితే చేస్తాను. కాల్ క్వాలిటీ చూసుకుంటే నేను ఇండోర్లో టెస్ట్ చేశాను. సో నా రూమ్లో చూసుకుంటే నేను మాట్లాడేది బయట వాళ్ళకి క్లియర్గా వినపడుతుంది అండ్ బయట వాళ్ళది కూడా నాకు క్లియర్గానే వినపడుతుంది. సో నేను ఫుల్ రివ్యూలో సో బయట అవుట్డోర్ వెళ్ళి ట్రాఫిక్లో అక్కడిక్కడ కూడా టెస్ట్ చేశాను. బట్ ప్రజెంట్ ఇండోర్ చూసుకుంటే మాత్రం నాకు ఆడియో క్వాలిటీ అయితే కాల్ క్వాలిటీ అయితే బాగానే ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం 2000 పరంగా ఒక మంచి పిక్ అని చెప్పొచ్చు. ఆడియో క్వాలిటీ టాప్ నాచ్ ఉంది. డిజైనింగ్ బాగుంది. చాలా పోర్టబుల్గా ఉన్నాయి. చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి. ఇయర్స్లో కూడా మంచి కంఫర్ట్ ఫీల్ అయితే ఉంది. లాంగ్ టైం కూడా మనం యూజ్ చేయవచ్చు. అండ్ బ్యాటరీ కూడా మనకైతే దీంట్లో బెటర్ ఉంది. వీళ్ళు చెప్పిన ప్రకారం 20 hours వరకు అయితే వస్తుందని చెప్తున్నారు. నేను టెస్ట్ చేసి అయితే ఫుల్ రివ్యూలు అయితే చెప్తాను కంప్లీట్గా. సో ఓవరాల్గా వీటైతే మనం కొనవచ్చు. సో వీటికి సంబంధించిన లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో వదిలేస్తాను. ఒకవేళ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కొనాలనుకుంటే కింద లింక్స్ని యూజ్ చేసుకోనండి. మన ఛానల్ కొంతవరకు అయితే హెల్ప్ అవుతుంది. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి. ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చి ఉంటే ఇలాంటి టెక్నాలజీ సంబంధించిన వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను. అప్పుడు దిస్ ఈజ్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.